ఏపీలో పంటల కంటే గంజాయి ఎక్కువగా పండుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని గంజాయిమయంగా మారిపోయిందన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే సర్వనాశనమైపోతుందంటూ హెచ్చరించారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో 6 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి, శ్రీదేవి తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సొంత చెల్లిని, తల్లిని బయటకు పంపించిన వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. ఇక మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం పనికి రాకుండా పోతుందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తన సీటును డబ్బులకు అమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు. సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం బ్రహ్మాండంగా ఫుల్గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు. సామాజిక న్యాయం ఏదో 4 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమానాలు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం డబ్బు అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది. అయ్యా మనం కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడదు, అభివృద్ధి శూన్యం, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు, ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు. దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా పేద ప్రాంతం. ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. మీ అందరికి తెలుసు. ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా, నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి. డబ్బు అనే ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈరోజు నేను అడుగుతున్నాను. మీకు ఒకటి ఈరోజు గుర్తు చేస్తున్నా, మనకి స్విగ్గీ, జొమాటోలో ఏమొస్తుందమ్మా? మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పసుపులు, యాక్సెసరీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా? డెడ్ బాడీస్. అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం, ఆయన దళితులంటే ప్రేమ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మరి సొంత చెల్లి, తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా, నా అక్క, నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు